నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇంటిని అందంగా దీపాలతో అలంకరించి బంధుమిత్రులకు మిఠాయిలు పంపిణీ చేసి బాణాసంచా కాల్చారు. టపాసుల శబ్దాలు, కాంతులతో విజయవాడ నగరం పండుగ శోభతో కళకళలాడింది. చిన్న పెద్ద వయోభేదాన్ని విస్మరించి దీపావళి వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. లోకకంటకుడైన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సహితుడై సంహరించి తిరిగి ద్వారకా నగరానికి చేరుకున్న సమయంలో వారిని స్వాగతిస్తూ ప్రజలు దీపాలను వెలిగించడంతో దీపావళి పండుగ ప్రారంభమైందని చెబుతారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్యనే దీపావళి అమావాస్యగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా విజయవాడ నగరం కళకళలాడింది. విద్యుత్ దీపమాలికలతో వ్యాపారులు తమ సంస్థలను తీర్చిదిద్దగా ఇళ్లన్నీ ప్రమిదల కాంతులతో కొంగొత్త శోభను సంతరించుకున్నాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజ ఆచరించి దీపాలతో ఇళ్లను అలంకరించారు. చిన్న పెద్ద వయోభేదాన్ని విస్మరించి బాణసంచా కాల్చి సందడి చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరిగినా స్పందించేందుకు అగ్నిమాపక శాఖ సంసిద్ధంగా ఉండగా పోలీసులు అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముఖ్య కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక నుంచి ప్రతిరోజు లక్షల సంఖ్యలోనే ఉచిత సిలిండర్ల కోసం బుకింగ్లు కొనసాగనున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందిన 48 గంటల్లోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం నవంబర్ 1న శ్రీకాకుళంలో సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకానికి అయ్యే సబ్సిడీలో మొదటి విడతగా 894 కోట్ల చెక్కును గ్యాస్ సరఫరా చేసే హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఇప్పటికే అందజేశారు. ఏడాదికి 3 సిలిండర్లకు కలిపి 2684 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించనుంది. ఈ పథకం కోసం ఈ నెల 29 నుంచి గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు కల్పించింది. కేంద్రం ఇచ్చే రూ. 25 రాయితీ పోను మిగిలిన రూ. 876 రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. తిరుమలలో పనిచేసే వాళ్లంతా హిందువులై ఉండాలని టీటీడీకి కొత్త చైర్మన్గా ఎంపికైన బీఆర్ నాయుడు అభిప్రాయపడ్డారు. దీనిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుమలేశుడి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరగా అంటే గంటలోపు దర్శనం అయ్యేలా వసతులు కల్పిస్తామన్నారు. టీటీడీ లాంటి ట్రస్ట్ ఉండగా శ్రీవాణి ట్రస్ట్తో ఏం పని అన్నారు. దాన్ని రద్దు చేయాలనేది తన ఆలోచనగా వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్గా బీఆర్ నాయుడు నియమితులైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తనకు దక్కిన ఈ గౌరవప్రదమైన పదవి పట్ల స్పందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎన్డీఏ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. టీటీడీ చైర్మన్ పదవి రావడం తన జీవితంలో కొత్త మలుపుగా భావిస్తున్నానని తెలిపారు. ఈ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నీతి నిజాయితీగా పనిచేస్తానని అన్నారు. అలాగే ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో అనేక అరాచకాలు జరిగాయని ఆరోపించారు. 5 ఏళ్లు తిరుమల పవిత్రంగా లేదని చెప్పారు. అందుకే ఏడాదికి 5-6 సార్లు తిరుమలకు వెళ్లే తాను ఈ 5 ఏళ్లు ఒక్కసారి కూడా స్వామివారిని దర్శించుకోలేదని తెలిపారు. 5 ఏళ్లు తిరుమలకు వెళ్లలేదంటే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక తిరుమలలో చాలా సమస్యలు ఉన్నాయని వాటి గురించి గతంలోనే చంద్రబాబుతో చర్చించినట్లు పేర్కొన్నారు. చైర్మన్గా మరోసారి సీఎంతో చర్చించి ఆయన సలహా మేరకు ముందుకు వెళ్తామని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవి రావటం అదృష్టంగా భావిస్తున్నాను. నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగిన వాడిని. చిన్నప్పటి నుంచి తిరుమలకు తప్ప వేరే గుళ్ళకి వెళ్ళేవాళ్ళని కాదు. అంటే మా సైడు చిత్తూరు జిల్లా సైడు తిరుమలకు పోతాం, తిరుపతి పోతాం అనేది సామెత లేదు. కొండకు పోతాం అంటాం. ఏ చిన్న కష్టం వచ్చినా కొండకు పోతాం. కొండ అంటే తిరుమల. ఈ రోజు కూడా అది ఆనవాయితున్నాడు. కాబట్టి అటువంటి కొండకి నన్ను చైర్మన్ గా నియమించినందుకు ఎన్డీఏ పెద్దలకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అమరావతి అమెరికా రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ పర్యటన అమెరికాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియాస్పోరా యుఎస్ ఇండియా ప్రతినిధుల సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ గవర్నెన్స్ పబ్లిక్ సెక్టార్లలో ఏఐ క్లౌడ్ టెక్నాలజీలను సమర్థవంతంగా వినియోగించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గ్లోబల్ టెక్ హబ్గా మారబోతున్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లా ప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సిఆర్ఎం సొల్యూషన్లు, ఏఐ డ్రైవెన్ పబ్లిక్ సర్వీసెస్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేయడానికి సేల్స్ ఫోర్స్ సహకారాన్ని కోరారు. డేటా సేవల రంగానికి అనువైన వాతావరణం కలిగిన విశాఖపట్నంలో R&D సెంటర్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ టెక్ హబ్గా మారబోతున్న ఏపీలో సేల్స్ ఫోర్స్ క్లౌడ్ ప్లాట్ఫారాలు, ఏఐ సొల్యూషన్లను సమగ్రపరచడం వంటి సేవలు తమకు ఉపకరిస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సేల్స్ ఫోర్స్ ఉన్నతాధికారులు తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ డిజైన్లలో ఎలాంటి మార్పులు లేవని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నిర్మాణంలో కొత్తగా ఏఐ సాంకేతికతను జోడిస్తామని చెప్పారు. అమరావతి అభివృద్ధి పనుల కోసం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. వచ్చే జనవరి నుంచి CRDA ఆధ్వర్యంలో రాజధాని అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డిజైన్లపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. డిజైన్లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతామన్నారు. రాజధాని అభివృద్ధి పనుల కోసం వచ్చే నెల 15 నుంచి డిసెంబర్ 31లోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. పాత టెండర్ల గడువు ముగిసినందున న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు కొత్త టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. CRDA ఆధ్వర్యంలో వచ్చే జనవరి నుంచి రాజధాని అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ అభివృద్ధి ఆపేది లేదన్నారు. 5 ఏళ్లలో ప్రజల ఆదాయం రెట్టింపు కావాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వన్ టౌన్లోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 2 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస నక్త దీక్ష అభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో నటరాజన్ షణ్ముగం తెలిపారు. రాష్ట్రంలో ఏ ఆలయంలో లేని విధంగా అమ్మవారిని 30 రోజుల పాటు అలంకరించడం ఈ ఆలయ విశిష్టత అని వెల్లడించారు. నెల రోజుల పాటు జరిగే కార్తీక మాస నక్త దీక్ష అభిషేక మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. వన్ టౌన్ పాత శివాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో నటరాజన్ షణ్ముగం మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా వన్ టౌన్ పాత శివాలయంలో ఈ నెల 2 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస నక్త దీక్ష అభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నెల రోజుల పాటు స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారిని నెల రోజుల పాటు వివిధ అలంకారాల్లో అలంకరించనున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో ఏ ఆలయంలో లేని విధంగా అమ్మవారిని 30 రోజుల పాటు అలంకరించడం ఈ ఆలయ విశిష్టతని వెల్లడించారు. నెల రోజుల పాటు జరిగే కార్తీక మాస నక్త దీక్ష అభిషేక మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. 2/11/2024 నుండి 2/12/2024 వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి నెల రోజు కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ కానీ, తాగునీరు కానీ, ఉచిత ప్రసాదం కానీ, అలాగే ఉదయాన్నే ప్రతిరోజు కూడా 4 గంటలకి స్వామివారి దర్శనం ఇస్తున్నాం భక్తులకి. అలాగే సోమవారం కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులకి దర్శనం కలగజేస్తున్నాం. ఈ కార్తీక మాసంలో నెల రోజు కూడా అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చే భక్తులకి అయ్యప్ప స్వాములకి ఉచిత అన్నదానం జరుగుతుంది దాతల సహకారంతో. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ బొమ్ము మధు మాట్లాడుతూ కార్తీక మాస నక్త దీక్ష అభిషేక మహోత్సవం ప్రతిరోజు వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. తమ పాలక మండలి హయాంలో ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. డిసెంబర్ 1న ఆలయంలో అన్న సమారాధన ఉంటుందని అన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మధ్యకాలంలో మరి అయ్యప్ప స్వామి గుడి కూడా వెండి మన ఇత్తడి కానీ ఇవన్నీ కూడా ఒక దాతతో దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. పోయిన దసరా కూడా మరి కొత్తగా ఈవో గారు చార్జ్ తీసుకున్న దసరా ముందే వారి ఆధ్వర్యం మేము అందరం కూడా కొలిచి కూడా దసరా చాలా వైభవంగా చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ గుడి అభివృద్ధి కోసం ఈ కమిటీ
నిరంతరం కృషి పడుతూ ఎంతో గుడి అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో పెట్టుకొని ముందుకెళ్ళాలని చెప్పి మా యొక్క ఆలోచన విధానం. కంపల్సరిగా ఈ గుడి అభివృద్ధికి మా కమిటీ ఎప్పుడు వెళ్ళవేళ్ళ కృషి చేస్తామని చెప్పి మా కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో కంపల్సరిగా ఈవో గారి నేతృత్వంలో ఈ గుడి అభివృద్ధికి మేము కంపల్సరీ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. సమాజంలో అనాథలను అపాక్యులను ఆదుకోవటం అందరి బాధ్యతని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కార్పొరేటర్ ఉమ్మడి చంటి అనాథ బాలలకు సేవ చేయటం అభినందనీయమన్నారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని వారు సూచించారు. ఉమ్మడి ఆంజనేయులు ధనలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్, ప్రేమనాథ్ యోగా మిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో కేర్ అండ్ షేర్ అనాథ బాలలతో దీపావళి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలకు మిఠాయిలు, టపాసులు అందజేశారు. 53వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్ ఉమ్మడి చంటి కేర్ అండ్ షేర్ అనాథ బాలలకు తన వంతు చేయూత అందించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్తులను, అనాథలను ఆదరించడం బాధ్యతగా భావించాలని కమిషనర్ సూచించారు. ఎయిడ్స్ నుంచి అఫెక్ట్ అయిన పిల్లల్ని మన గన్నవరం నుంచి ఇక్కడ దాకా పిలుచుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక చిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే వాళ్ళు కూడా దీపావళి సెలబ్రేషన్స్ భాగంగా నన్ను ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సో ముఖ్యంగా మనం ఏ ఫెస్టివల్ అయినా కోరుకున్నది ఏంటంటే ఆరోగ్యం బాగుండాలని. సో అందరూ కూడా ఆరోగ్యం బాగుండాలి. ముఖ్యంగా విఎంసీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అందరు ప్రజలకి మళ్ళీ మీ అందరికీ కూడా హ్యాపీ దివాలి. సో ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ కేర్ ట్రస్ట్ ఏమున్నారో వీళ్ళు చాలామంది ఇలాంటి పిల్లల్ని కేర్ తీసుకుంటున్నారు. వీళ్ళతో పాటు అందరూ కూడా దివాళీ సెలబ్రేషన్ చేస్తున్నాము ఈరోజు కూడా. అలాగే అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, దయచేసి సేఫ్గా దివాళీ పాటించండి, సేఫ్గా ఆడాలి. ఎందుకంటే చాలామంది బాంబు ఉండొచ్చు, లేదంటే చాలా క్రాకర్స్ని మీరు హ్యాండిల్ చేస్తుంటారు. పిల్లలకి ఏజ్కి తగ్గినట్లు, వాళ్ళ ఏజ్ తగ్గినట్లు మీరు క్రాకర్స్ ఇస్తూ ఎటు పరిస్థితుల్లో ఎవరికి కూడా ఏది ప్రమాదం లేకుండా సేఫ్గా దివాళీ సెలబ్రేట్ చేయండి నేను కోరుకుంటున్నాను. అనంతరం ఉమ్మడి చంటి మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచనలకు రూపం అనాథ బాలలతో కలిసి పండుగ జరుపుకుంటున్నామని అన్నారు. ప్రతి ఏటా దీపావళి, ఇతర పర్వదినాల్లో అనాథ బాలలకు తమ ట్రస్ట్ తరపున, యోగా మిత్ర మండలి తరపున సాయం అందిస్తున్నామని తెలిపారు. అనాథలం అనే భావన వారిలో కలగకుండా చేయటమే తమ ఉద్దేశమని వివరించారు. ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఒక ఆలోచన వచ్చింది 12 సంవత్సరాల కిందట. మా పిల్లలు ఉన్నారు, మమ్మల్ని భూచక్రాలు తీసిరా, సుంచుపుట్లు తీసిరా, కాకరపోతులు తీసిరా అని అడిగేవారు. మరి మేము కూడా అట్లాగే వాళ్ళు ఏది అడిగితే తీసుకొస్తాం. ఎందుకంటే మన పిల్లలు కనుక మన బాధ్యత, ఆ బాధ్యత ప్రకారంగా మనం తీసుకొస్తాం. కానీ ఈ పిల్లలకి ఎవరు తీసుకొస్తారు, వీళ్ళు పండగ ఎలా చేసుకోవాలనే ఆలోచనతో ఆ రోజు మరి ఒక ఆలోచన వచ్చింది నాకు. మరి అట్లాగా అక్కడికి వెళ్ళి అడిగి ఇక్కడ తీసుకురావాలమ్మా అంటే అప్పుడు ఫస్ట్లో 2 సంవత్సరాలు పంపించలేదు. ఆ తర్వాత 3వ సంవత్సరం మళ్ళీ వెళ్ళి అడిగితే మరి ఈ పిల్లల్ని పంపించడం జరిగింది. కేర్ అండ్ షేర్ నుంచి. కేర్ అంటే జాగ్రత్త, షేర్ అంటే ఇచ్చిన ప్రేమను పంచుకోవటం. మరి అదే విధంగా కూడా వాళ్ళు మనం ఇచ్చిన ప్రేమను ఏదైతే ఉన్నారో అన్నీ పంచుకుంటారు. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో కందిపప్పు, ఉప్పు, పప్పు, అన్ని రకాలు, అన్ని భోజనాల్లో కూడా వాళ్ళు చెప్పిన వంటలే చేసి మేము భోజనాలు పెడతాం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసి పంపిస్తాం. ఈ దీపావళి సంబరాలు చేసి అక్కడ పంపిస్తాం. మళ్ళీ సంక్రాంతికి వెళ్ళి అక్కడ పిండి వంటలు చేసి మరి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ అరిసెలు కానీ, గారెలు కానీ, బూరెలు కానీ, రకరకాల ఐటమ్స్ వాళ్ళు కోరినయే. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్టీ శ్రేణులు, జర్నలిస్టులు, పలువురు ప్రముఖుల మధ్య దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. దివ్వెల వెలుగులు ప్రతి ఒక్కరి జీవితాల్లో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తన కార్యాలయంలో కూటమి పార్టీల శ్రేణులు, జర్నలిస్టులు, ప్రముఖులు, స్థానిక ప్రజలతో కలిసి టపాసులు పేల్చి దీపావళి పండుగ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కొల్లు రవీంద్ర దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి, రాక్షసులపై దేవతల విజయానికి ప్రతీక దీపావళి పండుగ అన్నారు. అలాంటి దీపావళి పండుగ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నూతన ఉత్తేజంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో అడుగులు వేయాలన్నారు. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి దైవ సహకారం ఉండాలని దైవాన్ని వేడుకున్నట్లు తెలిపారు. దివ్యల వెలుగులు ప్రతి ఒక్కరి జీవితాల్లో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకి, తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు. చెడు పైన మంచి గెలిచిన రోజు. ఆనాడు సమాజంలో ఉన్నటువంటి రాక్షసుల పైన
మరి దేవతలు సాధించినటువంటి, మానవులు సాధించినటువంటి విజయం. దాన్ని ప్రతీకగా చీకటి పోయి వెలుగులు రావాలన్న ఉద్దేశంతో దీపాలు పెట్టుకొని చేసుకునే పండుగ దీపావళి. లక్ష్మీదేవి కూడా మరి ఆ రోజున పెద్ద ఎత్తున లక్ష్మీ పూజ కూడా చేసుకుని దీపావళి పండుగ చేసుకుంటారు. మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. రాబోయే కాలంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పండుగ కూడా పిల్ల పెద్దలు అందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని విజయవాడ నగర సిపి రాజశేఖర్ బాబు కొనియాడారు. దేశ ఉప ప్రధానిగా హోం మంత్రిగా పనిచేసిన ఆ మహనీయుడి సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన్ని స్మరిస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినమైన అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకుంటామని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినమైన అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్ నేపథ్యంలో విజయవాడ నగర సిపి రాజశేఖర బాబు ఆధ్వర్యంలో బెంచ్ సర్కిల్ నుండి సిటీ ఆర్మ్డ్ రిజర్వ్డ్ గ్రౌండ్ వరకు రన్ ఫర్ యూనిటీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి రాజశేఖర బాబు మాట్లాడుతూ 2014 నుండి రాష్ట్రీయ ఏక్తా దివాస్ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినమైన అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకుంటామని, ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ రన్ ఫర్ యూనిటీని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆ మహనీయుడి సేవలు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 565 సంస్థానాలని భారత ప్రభుత్వంలో విలీనం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పనిచేసి దేశానికి అందించిన సేవలు మరువరానివని కొనియాడారు. అందుకే ప్రతి ఏడాది అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకుంటామని చెప్పారు. రన్ ఫర్ యూనిటీని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ దీపావళిని జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్గా జరుపుకుంటున్నాము. ఈసారి వారి 150వ జన్మదినోత్సవం రావడం, అదేవిధంగా దీపావళి కావడం కూడా చాలా సంతోషం. ఈ సందర్భంగా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ రన్ ఫర్ యూనిటీని ఈరోజు నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ఆ మహనీయుని సేవలు మనందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 565 సంస్థానాలని భారత ప్రభుత్వంలో విలీనం చేయడంలో వారు ప్రముఖ పాత్ర వహించారు. అదేవిధంగా వారు దేశానికి ఉప ప్రధానిగా పనిచేశారు, అదేవిధంగా హోంశాఖ మంత్రిగా పనిచేశారు. వారి సేవలు శ్లాఘనీయం. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఈరోజు రాష్ట్రీయ ఏక్తా దివస్ అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకుంటూ ఈరోజు రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీపావళి కాబట్టి నగర ప్రజానీకానికి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. నగర ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు. దీపావళిని అత్యంత భక్తి శ్రద్ధలతో అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ జరుపుకుంటారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వన్ టౌన్లోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలోని అయ్యప్ప స్వామి ఆలయం నందు నవంబర్ 16 నుండి డిసెంబర్ 26వ తేదీ వరకు మండల పూజ వైభవంగా జరపనున్నట్లు కేరళ అర్చకులు మురళీధర నంబూద్రి తెలిపారు. 2వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వాములకు భవానీలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి వివిధ రకాల పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు. అయ్యప్ప స్వాములు, భక్తులు వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. 1991లో ఈ శ్రీ బ్రహ్మరాంబ మల్లీశ్వర స్వామివారి దేవాలయం పాత శివాలయం ఆవరణంలో ఉన్న అయ్యప్ప స్వామివారి దేవాలయం 1991లో ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అప్పటి నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు గణపతి హోమం, స్వామివారికి అష్టాభిషేకం, ఉషపూజ, నైవేద్యం, మాలాధారణ, ఇరుముడి, పుష్పాభిషేకం అన్నీ కూడా కేరళ సంప్రదాయ ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో నవంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 26వ తేదీ వరకు మండల పూజ కార్యక్రమం జరుగును. ప్రతిరోజు
ఉదయం గణపతి హోమం, అభిషేకం, ప్రత్యేక పూజలు కార్యక్రమం జరుగును. ఇప్పుడు ఈ 2వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు అయ్యప్ప భక్తులకు, భవానీ శివ స్వాములకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులు సహాయ సహకరణంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు అందరూ వచ్చి స్వామివారి కృప. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 105వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ జెండా ఎగురవేసి కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో ఉన్న 42 కార్మికుల చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు అమలు చేయడం ద్వారా కార్మికుల లోకానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏఐటీయూసీ నేత అన్నారు. రద్దు చేసిన కార్మిక చట్టాలు అమలుకై కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. కార్మికులకు అండాదండ ఏఐటీయూసీ అని ఏఐటీయూసీ నాయకులు అన్నారు. విజయవాడ దాసరి భవన్ వద్ద ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏఐటీయూసీ జెండాను సీనియర్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో 1920 అక్టోబర్ 31వ తేదీన ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని, కార్మికులకు కనీస వేతనాలు, పని గంటలు, పని భద్రత ఉండాలని భారతదేశ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాడి చట్టాలు సాధించి పెట్టిన ఏకైక సంఘం ఏఐటీయూసీ అని అన్నారు. ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆవిర్భవించి 105 సంవత్సరాలు గడిచాయని అన్నారు. యూనియన్ కోసం ఎందరో నాయకులు ప్రాణత్యాగాలు చేశారని కొనియాడారు. కార్మిక రంగంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కార్మిక హక్కులు సాధించిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో ఉన్న 42 కార్మికుల చట్టాలు రద్దు చేసిన 4 లేబర్ కోడ్లు అమలు చేయడం ద్వారా కార్మికుల లోకానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏఐటీయూసీ నేత అన్నారు. రద్దు చేసిన కార్మిక చట్టాలు అమలుకై కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. భారతదేశంలో ఏర్పడినటువంటి తొలి కార్మిక సంఘం ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31వ తేదీ నాడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో లాలా లజపతి రాయ్, ఆనాటి స్వాతంత్ర సమరయోధులు, స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న లాలా లజపతి రాయ్ అధ్యక్షన తొలి సమావేశం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 104 సంవత్సరాలుగా భారతదేశంలో మొట్టమొదట భారతదేశాన్ని స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకులతో కలిసి దేశ స్వతంత్ర పోరాటంలో కార్మిక వర్గాన్ని కూడా భాగస్వాములు చేయాలనేటటువంటి లక్ష్యంతో పెద్ద ఎత్తున పోరాటం చేసి క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ, లేకపోతే జలియన్ వాలాబాగ్ ఉదంతంలో కానీ, ఇంకా అనేకమైనటువంటి ఉదంతాల్లో పాల్గొన్నటువంటి ఏకైక సంఘం ఏఐటీయూసీ. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన అనంతరం కూడా 42 కార్మిక చట్టాలు ఈ కార్మిక వర్గం కోసం, ప్రైవేటు వ్యక్తులకు పోస్కో కంపెనీకి కట్టబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. అక్కడ కార్మికులు 1400 రోజులుగా మరి ఉద్యమం చేస్తూనే ఉన్నారు. మరి చేస్తూ ఉంటే ఆ ఉద్యమానికి కూడా మరి ఏ ఒక్కరో ఉందో కూడా ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఇటువంటి ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ ఈ నెల 26వ తేదీన అన్ని కేంద్ర కార్మిక సంఘాలను, రైతు సంఘాలను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన బాట ఉద్యమం చేయడానికి కూడా మరి వెనుకాడబోమని ప్రకటిస్తున్నాము. ఈరోజు సందర్భంగా ఏఐటీయూసీ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా కార్పొరేట్లకు కట్టబెట్టే సంపదనంతా కూడా సంపదలో కార్మికులకు వాటా పంచాలి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఇటువంటి చరిత్ర కలిగినటువంటి ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు విజయవాడ నగరంలో జరుపుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, కొన్ని తరాల పాటు గుర్తుంచుకోవటమే కాకుండా ప్రభావితం చేసుకునే వ్యక్తి ప్రొఫెసర్ సాయిబాబా అని దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం సభ్యులు వై వెంకటేశ్వరరావు కొనియాడారు. చరిత్ర గమనంలో సాయిబాబా అమరత్వం అందరినీ ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఒడ్డే శోభనాద్రేశ్వరరావు, పలువురు ప్రజా సంఘాలు, ప్రజాతంత్ర ఉద్యమ సభ్యులు పాల్గొన్నారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపా చట్టానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలతో పాటు పోరాటం సాగించిన వ్యక్తి సాయిబాబా అన్నారు. తన ఆలోచనలు పరిధులు దాటి అసంఖ్యాక శక్తులను ప్రభావితం చేసిందని సాయిబాబా మరణం అన్నారు. ఏ విషయమైనా ప్రజలను బాధలు పెట్టి ఇబ్బందులకు గురిచేసే ప్రమాదకరమైన అంశాలపై ఎదిరించి నిలబడి పోరాటం చేసే ధైర్యవంతుడు సాయిబాబా అన్నారు. మానసికంగా ధైర్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన బతికి పెట్టాడు. అప్పటికి ఆరోగ్యం క్షీణించి ఇక చనిపోతాడు అనగా బయటకు వదిలేశారు. ఎందుకంటే వాళ్ళ నెపం వాళ్ళ మీద పడకూడదని చెప్పి ఉద్దేశంతో బయటికి పంపించారు. బయటికి పంపించేవాడికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఒక
ఒక 6-7 నెలలకే ఆయన అమరుడయ్యారు. ఇది ఒక 90% అంగవైకల్యం కలిగి పేద ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమని వ్యక్తపరిచి పనిచేయాలని చూసేది చిత్తశుద్ధితో చివరికట్టు పోరాడి తర్వాత కూడా జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా నేను వీళ్ళ కోసం పనిచేస్తాను, పేద ప్రజల కోసం పనిచేస్తానని చెప్పని నిలిచి కుటుంబాన్ని ప్రజల్ని అందరినీ చైతన్యపరిచి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అమరత్వం చెందారు. ఆయన 10 సంవత్సరాల పాటు ఆయన మరణావస్థకి దిగజార్చి మరణించబోయే సమయంలో చేసిన విడుదల, ఇది లూజ్ జైల్లోకి విడుదలయ్యారు. ఈ ఆసేతు హిమాచలం ఉన్న ఈ అతిపెద్ద జైల్లోకి విడుదలైన తర్వాత ఇది అధికారికంగా రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛా ప్రపంచం, స్వేచ్ఛా భారతం. కానీ ఇవాళ అనధికారికంగా ఇది కూడా నిర్బంధ భారతదేశమే. ఈ నిర్బంధ భారతదేశంలోకి విడుదలైన తర్వాత ఆయన మరణం సంభవించింది. ఇవాళ ఈ నిర్బంధ భారతదేశంలో కూడా సహజ మరణాల పేరుతో కూడా హత్యలు జరుగుతున్నాయి, అవి పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కరోనా కాలం తర్వాత శాస్త్రీయ వైజ్ఞానిక మెడికల్ సైన్స్ కి భిన్నంగా వ్యాక్సినేషన్ ని అమలు చేసిన తర్వాత బలప్రయోగంతో ఇవాళ అనేక మరణాలు వాస్తవానికి జనకోని మరణాలు జరుగుతున్నాయి, కానీ అవి సహజ మరణాల కిందనే భావించబడుతున్నాయి. విజయవాడకు చెందిన డైరెక్టర్ ఆఫ్ ఫిలాసఫీ కొండమూడి హేమలతకు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ కారణాలు, నిర్మూలన చర్యలు, రాజ్యాంగ హక్కులు, చట్టపరమైన దృక్పథం అంశంపై చేసిన పరిశోధనకు గాను ఆంధ్ర విశ్వకళా పరిషత్ డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర విశ్వ యూనివర్సిటీ, ఆంధ్ర విశ్వ పరిషత్ నుండి PhD నుండి పరిశోధన చేశానని, పరిశోధన గ్రంథాన్ని సమర్పించడం జరిగిందని అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ బాల కార్మికుల నిర్మూలన భద్రతపై PhD చేయటం జరిగిందని చెప్పారు. డాక్టర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో డాక్టరేట్ తీసుకోవటం జరిగిందన్నారు. నేను అంతకు మునుపు ICMDA అంటే క్లాసికల్ మ్యూజిక్ డాన్సర్స్ అసోసియేషన్ నుంచి 10 వరల్డ్ రికార్డ్స్ మ్యూజిక్లో సంపాదించుకున్నాను. అలాగే విశిష్ట సేవారత్న అవార్డు కూడా పొంది ఉన్నాను. నంది అవార్డు, రీసెంట్గా నంది అవార్డు కూడా వచ్చింది నాకు, నా విమెన్ ఎంపవర్మెంట్ కింద. చైల్డ్ లేబర్ నేను చేసినటువంటి మహిళలకు ఈ లీగల్ హెల్ప్ ఏదైతే చేస్తున్నానో దాన్ని ప్రశంసిస్తూ వాళ్ళు నాకు ఈ నంది అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే రీసెంట్గా విఘ్నేశ్వర ఆర్ట్స్ వాళ్ళు కింగ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నాకు స్థానం కల్పించారు. అదే కాకుండా మళ్ళీ వెరీ రీసెంట్గా 2024లో కూడా నేను వరల్డ్ రికార్డ్స్ మ్యూజిక్లో మళ్ళీ సంపాదించడం జరిగిందండి. ఇవి కాకుండా నాకున్నటువంటి 19 డిగ్రీలు, ప్రస్తుతం నేను 20వ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని చేస్తూ ఉన్నాను. నేను MA సోషియాలజీలో, MA ఇంగ్లీష్, సైకాలజీ, ఫిలాసఫీ, జువాలజీ, ఇలాగా MA మ్యూజిక్, వీటిల్లో అనేక పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసి ఉన్నాను. మొత్తం కలిపి నావి 20 డిగ్రీలండి. ఇవే కాకుండా ఇంకా సంగీతంలో అన్ని లైక్ వోకల్, వైలిన్, వీణ, ఈ మూడిట్లో కూడా డిప్లొమా చేసి ఉన్నాను. వార్తల సమాప్తం. నమస్కారం.